మినీ కథలలో మనం ఈరోజు చేతులు కాలాక ఆకుల కథ తెలుసుకుందాము. అది ఒక అందమైన నగరం. నాగరికత బాగా అభివృద్ధి చెందినది కావడంతో నిత్యం జన సమర్థంతో ఉంటుంది. ఆ ఊర్లో అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, ఒక కొడుకు మాత్రమే. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం. ఎంతో సాఫీగా సాగిపోతుంది వారి జీవితం. తల్లి ఉమా, తండ్రి ఈశ్వర్. వారికొక్కడే కొడుకు, పేరు రవి. ఒక్కడే కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుతారు. రవి అడిగిందే తడువు, ఎదురుగా ఉండాల్సిందే. రవికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు తల్లిదండ్రులు ఇద్దరు. కొడుకు మీద ఎన్నో ఆశలు పెంచుకుంటారు. చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ ఉండాలని పేరున్న పాఠశాలలో చేర్పించి చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కొడుకు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో ముచ్చటపడతారు. ఏ కాంపిటీషన్లో అయినా రవి ఫస్ట్, స్కూలుకు ఫస్ట్ తనే. బెస్ట్ స్టూడెంట్. అతి తక్కువ కాలంలోనే గుర్తించబడతాడు రవి. తన ఫ్రెండ్స్ అంతా రవిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు. అన్నింటిలోనూ ర్యాంకులు వాడివి అని. స్కూల్లో జరిగే ప్రతి ముచ్చట, ప్రతి విషయం తల్లిదండ్రితో షేర్ చేసుకునేవాడు రవి. తమ కొడుకు బంగారం అని మురిసిపోయేవారిద్దరు. రవి 10వ తరగతిలో స్టేట్ ర్యాంక్ సంపాదించడంతో తన పేరు దిశ దిశలా మారుమోగుతుంది. ఉమా ఈశ్వర్ల ఆనందానికి హద్దే లేదు. మరి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాక కొత్త కాలేజీ, కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఊసులు, కొత్త కొత్త ఆలోచనలు, అలజడులు మొదలవుతాయి రవిలో. అంతవరకు చదువు తప్ప వేరొక దృష్టి లేని రవి నెమ్మదిగా తన ప్రవర్తనను మార్చుకుంటాడు. మొబైల్ ఫోన్ కొనమని ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటాడు. కొడుకు మాటను కాదనలేక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ఈశ్వర్ తెచ్చి రవికి ఇస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది. ఎవరి కన్ను రవి మీద పడిందో తెలియదు. రవి నెమ్మదిగా మొబైల్ ఫోన్కు బానిసైపోతాడు. పొద్దస్తమానం చేతిలో మొబైల్ ఉండవలసిందే. కొత్త పరిచయాలు ఏర్పడిన తర్వాత వాళ్ళతో స్నేహం చేశాక వారి అభిరుచులు కూడా తన అభిరుచిగా మార్చుకొని ఆఖరికి పూర్తిగా మారిపోతాడు రవి. మంచి నేర్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు, కానీ చెడు నేర్చుకోవడానికి క్షణకాలం కూడా పట్టదు. ఎప్పుడు తన చేతిలో ఉండే పుస్తకాలకు బదులు మొబైల్ ఫోన్ కనిపిస్తుంది ఇప్పుడు. చదువు తప్ప వేరొక లోకం తెలియని రవికి చెడు తిరుగుళ్ళు, తిరిగే ఫ్రెండ్స్తో సహవాసం ఏర్పడుతుంది. తమ కొడుకులో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా బెంగ పెట్టుకుంటారు. ఎన్నో విధాల నచ్చచెప్పాలని చూస్తారు. అయినా రవి వినడు. తమ బంధువుల ద్వారా అయినా వింటాడేమో అని తెలిసిన వారి చేత 4 మంచి మాటలు చెప్పిస్తాడు. మారడు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు. ఫలితం ఉండదు. రోజుకి రవి ప్రవర్తన చాలా విచిత్రంగా మారుతుంది. ఇది చాలదన్నట్టు కాలేజీలోని ఫ్రెండ్స్ సహాయంతో కొత్తగా చేరిన అమ్మాయిల మీద మనసు పారేసుకుంటాడు. టీనేజ్ లవ్ మరి. ఉంటే చేతిలో మొబైల్, లేదా ఆ అమ్మాయి చుట్టూ తిరగడం. అమ్మాయి పేరు రాజీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్. తను కూడా టాపర్. ఎన్నో రకాలుగా రాజీతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు రవి. రాజీ అసలు కన్నెత్తి కూడా చూడదు. ఇన్ని వ్యాపకాలలో ఉన్న రవికి మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతాడు. చుట్టుపక్కలందరూ ఆశ్చర్యపోతారు. రవికి మాత్రం చిన్నది కూడా సిగ్గు అనిపించదు, భయం అనిపించదు. తాను ఒక విద్యార్థి అని ఏ కోశాన కనిపించదు. బెటర్మెంట్ కట్టి అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు. 24 గంటలు ఫోన్. వయసు చిన్నదైనా పెద్దవాడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు పోకిరి గ్యాంగుతో తిరుగుతూ కొత్త వ్యసనాలకు లోనవుతాడు రవి. తల్లిదండ్రులు నయాన భయాన పెట్టిన మార్పు రాదు. కొడుకుని అలా చూస్తూ తల్లి ఉమా మంచాంన పడుతుంది. ఈశ్వర్కు లేని కొన్ని కొత్త రోగాలు అతిథులుగా వచ్చి పూర్తిగా తన ఒంట్లో తిష్టవేస్తాయి. రాజీ ఎప్పుడు కూడా రవితో మాట్లాడలేదు. అయినా రవి తనని విడిచిపెట్టలేదు. మెసేజ్లతో, లవ్ లెటర్స్తో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. సెకండ్ ఇయర్ కూడా పరీక్షలు అయిపోతాయి. ఈసారి కాలేజీ టాపర్ రాజీ అవుతుంది. రవి ఇయర్ ఫెయిల్ అవుతాడు. ఎప్పుడు బుక్ తీయలేదు కదా, ఎలా పాస్ అవుతాడు మరి? ఉమా ఈశ్వర్ల పరిస్థితి చూడడానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. బయట వాళ్లకు చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. ఇంత జరిగిన రవి ఏమాత్రం మారడు. పైకి ఇప్పుడు తనకి డబ్బులు కూడా కావాలి. మొన్నటి వరకు తల్లి దగ్గర అడిగి తీసుకునేవాడు. ఇప్పుడు తండ్రి దగ్గర. తండ్రి ఇవ్వకపోతే ఇంట్లో ఏదో ఒక వస్తువు పట్టుకెళ్ళి అమ్మేసి ఆ డబ్బులతో జల్సా చేసుకునేంత స్థాయికి దిగజారాడు రవి. చదువు మధ్యలోనే ఆపేసి ఎందుకు పనికిరాని ఒక జులాయిగా వీధుల వెంట తిరుగుతూ పిచ్చివాడిగా మారిపోతాడు. ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? చూస్తూ ఉమా చనిపోయింది. అయినా రవి ఎప్పటిలాగానే. భార్య చనిపోయిందన్న దిగులుతో ఈశ్వరుడు కొన్నాళ్ళకు చనిపోతాడు. ఇప్పుడు రవికి ఎవరూ అడ్డు లేదు. ఒక్కడే.
ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ రోడ్డు పాలవుతాడు. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేక దరిద్రాన్ని అనుభవిస్తాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది? ఎంతో మంచి భవిష్యత్తును తన చేతులారా తనే నాశనం చేసుకున్నాడు. బంధువులు ఎవరు తనని కనీసం చూడడానికి కూడా ఇష్టపెట్టుకోలేదు. వీధిలో ఉంటే అందరూ కూడా తమ పిల్లలకు రవిని చూపిస్తూ, మీరు చదవకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే వాడిలాగా పిచ్చోళ్ళ తయారవుతారు, జాగ్రత్త అంటూ చూపిస్తూ ఉంటారు. బాధపడితే గాని బోధపడదంటారు కదా. రవి విషయంలో అదే జరిగింది. తన కోసం కాకపోయినా ఆకలి కోసం ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అనుకుంటాడు. తను చదివిన 10వ తరగతికి ఏ ఉద్యోగం రాదు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. చివరికి వాచ్మెన్గా అయినా ఉద్యోగం దొరుకుతుందేమోనని. ఎవరూ తన వాలకం చూసి ఇవ్వరు. ఆకలి తనను ఆలోచించేలా చేస్తుంది. ఏదో ఒక పని చేసుకుని బతకాలని నిర్ణయించుకొని చివరికి ఒక మెకానిక్ షోరూమ్కి వెళ్తాడు. ఆ పక్కన మెకానిక్ గ్యారేజ్లో ఉంటుంది. అందులో పనికి కుదురుతాడు రవి. ఇలా ఒకరోజు పనిచేస్తూ ఉండగా ఆ మెకానిక్ షెడ్లోనికి ఒక BMW కారు వస్తుంది. అందులో నుంచి రాజీ దిగడం చూస్తాడు రవి. మొదట సంతోషించిన తర్వాత ఎంతో బాధపడతాడు. రాజీ గురించి మెకానిక్ షెడ్ ఓనర్ చెప్పేటప్పుడు వింటాడు. ఆమె బాగా చదువుకోవడం వల్ల నేడు ఆమెకు లక్షల్లో వేతనం. ఇలాంటి కార్లు ఇంకెన్నో ఉన్నాయి ఆవిడ దగ్గర అని. రవికి తాను చేసిన తప్పేమిటో అప్పుడు బాగా అర్థమవుతుంది. ఏం చేసినా కాలాన్ని తిరిగి తీసుకురాలేదు. ఈ జీవితానికి ఇంకా ఇంతే. తన కోసం ఆలోచించే తల్లిదండ్రులను దూరం చేసుకున్నాడు. వారు అందనంత దూరంలో ఉన్నారు. జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు రవి. ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. టీనేజ్ అన్నది అందరికీ వరమే. దానిని సరిగా వాడుకున్నప్పుడు శాపంగా మారకూడదు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం.